వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శరదా శరదాంభోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. ఓం గం గణపతయే నమః. సద్గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. మనము శ్రీ అక్కల్కోట స్వామి సమర్థ లీలామృతం 6వ అధ్యాయానికి చేరుకున్నామమ్మా. 5వ అధ్యాయ పరంగా మనం దత్తదేవుని యొక్క తత్వం ఏమిటి అనేటువంటి అంశం చాలా క్షుణ్ణంగా తెలుసుకున్నాము. అంతేకాక దత్తదేవుని తత్వం ఏదైతే మనం పఠిస్తామో స్మరిస్తామో వెంటనే కూడా ఆ యొక్క భగవంతుడి అనుగ్రహం కలుగుతుంది అని చెప్పి కూడా చెప్పుకున్నాం. నేటి అధ్యాయం రీత్యా మనం దత్తదేవుని జననం అనేటువంటి అంశం చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఓం శ్రీ సాయిరామ్. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. విద్యాసాగర, అత్రి మహర్షి ఈ విశ్వమునకు కారణమైన శక్తిని దర్శించదలిచి అటువంటి శక్తి వలన సంతానం పొందగోరి ఋష్యాద్రి పర్వతము మీద పంచాగ్నుల మధ్య నిలబడి అతి తీవ్రమైన తపస్సు ప్రారంభించినారు. ఆ విధముగా తపస్సు చేయుచుండగా 100 సంవత్సరములు గడిచిపోయినవి. ఆ తపోనిధి శిరస్సు నుండి తపోగ్ని భయంకరమైన జ్వాలలుగా బయలుదేరి ముల్లోకాలను, ఈ విశ్వంలోని అన్ని గ్రహములను, అన్ని జీవులను తమ జ్వాలలతో భయకంపితులను చేసింది. లోకరక్షకులైన త్రిమూర్తులు దీనిని నివారించి అత్రికి ఆనందం కలిగింప వారి ముందు ప్రత్యక్షమై, నాయనా అత్రి, నీ తపస్సునకు మెచ్చినాములెమ్ము, ఏమి కావలనో కోరుకొనుము అని పలికిరి. వారి రాకతో మనస్సునకు ఆనందము కలుగగా తపమును చాలించి అత్రి వారిని దర్శించి, మహాత్ములారా, మీ దర్శనము వలన నేను ధన్యుడను అయ్యనాను. అయినా నేను మిమ్మలను గూర్చి ఈ తపస్సు చేయలేదు. నాకు ఈ విశ్వమును రచించిన వాని దర్శనం కావలని. మీరు కేవలం కారణభూతులని, ఆ విశ్వ విరాట్ పురుషునిచే నడిపింపబడుదురని నా తపము వలన గ్రహించినాను. సృష్టి స్థితిలయములకు ఆ విశ్వ విరాట్ పురుషుని లీలా విలాసమే కారణమని, ఆ పరంధాముని శక్తి అగ్రాహ్యంగా ఉంటుందని, ఆయనే సర్వకారణములకు నియంత అని, ఆయన ఇచ్ఛామాత్రముననే ప్రాణకోటికి సుఖదుఖాలు సంభవిస్తూ ఉంటాయని తపస్సు వలన తెలుసుకొనినాను. తండ్రులారా, దయతో నాకు వారి దర్శనం కలిగించండి అని ప్రార్థించను. అది విని త్రిమూర్తులు ఒకరికొకరు చూచుకుని, వారు, ఓ అత్రి, సహనం, సర్వసమత్వం, కనికరం, శ్రద్ధ, స్నేహభావం అనే సద్గుణాల వల్లనే సర్వేశ్వరుని ప్రసన్నం చేసుకోవచ్చు. అయితే ఆ దివ్యమైన శక్తి నిర్గుణ రూపంలో ఉంటూ సగుణ రూపం పొందినప్పుడే మేము ఏర్పడినాము. నీకు ఆ నిర్గుణ రూపం కావాలి అంటే అని వారు ఆ సర్వేశ్వరుని స్మరించి అదృశ్యము కాగా ఒక దివ్యమైన రూపం ప్రకటితమైంది. ఆ ఆకారం 3 తలలతోనూ 6 చేతులతోనూ ఒకే శరీరం 3 రంగులతో సమ్మేళనమై వింతగా మెరియుచున్నది. శంఖు చక్రములు, త్రిశూల ఢమరుకములు, కమండలం, జపమాలతోనూ శిఖలు కలిగిన 3 తలలతోనూ అందు ఒక శిఖయందు గంగా చంద్రులను ధరించి
అతి గంభీరముగా ఉండి అతి చిన్న వయస్సు గల బాలునిగా దర్శనమిచ్చినాడు. అత్రి మహర్షి ఆశ్చర్యముగా చూచుచుండగా ఆ ఆకారం, తండ్రి, నేను మీ దత్తుడను, నీ తపస్సు మూలమున నన్ను నేను మీకు సమర్పించుకొనుచున్నాను, గ్రహించండి అని పలికెను. అంతటా అత్రి మనస్సులోనే, తండ్రి, నీవు మా దంపతుల గర్భములో జన్మించి మాకు ఆనందం కలిగింపలేవా అని ప్రార్థించెను. దానిని గ్రహించిన ఆ చిత్రమైన బాలదత్తుడు, తండ్రి, నీ అభిమతం గ్రహించినాను. నాకు మీ వంటి పుణ్య దంపతుల గర్భంలో జన్మించడం ఆనందదాయకమే. అయితే దీనికి కొంత సమయం కావాలి, నిరీక్షించండి అని దీవించి అదృశ్యమాయను. అంతటా అత్రి అమితమైన సంతోషముతో తన ఆశ్రమమునకు చేరి అనసూయమాతకు తపఫలమును తన కోరికను వివరించెను. ఆ దృశ్యమును తలుచుకొనుచు ఆ ఇరువురు ఆనందముగా ఉండిరి. ఇట్లుండా కొంతకాలమునకు ఆశ్రమమునకు దగ్గరగా ఉన్న ప్రతిష్టానపురంలో కౌశికుడు అను బ్రాహ్మణుడు ఉన్నాడు. అతను విద్వాంసుడైనను తన పూర్వకర్మల చేత కుష్ఠవ్యాధిగ్రస్తుడైనాడు. అతనికి సుమతి అను ఉత్తమ ఇల్లాలు కలదు. ఆమె పతిని అతి గాఢముగా ప్రేమించుచు పతి సేవయే సతికి ధర్మము అని అతన్ని సేవించుచుండెడిది. అయినా వ్యాధిగ్రస్తుడైన ఆ కౌశికుడు ఆమెను అనేక విధములుగా బాధించుచుండెడివాడు. అయినను అన్నింటినీ ఓర్చుకుని ఆమె అతన్ని పరమేశ్వర స్వరూపంగా సేవించుచుండెడిది. ఆమె సహనశీలి, శాంతమూర్తి, శ్రద్ధ ఓర్పులతో పతిని సేవించుచుండెడిది. ఒకనాడు కౌశికుడు వీధి అరుగుపై కూర్చొని ఉండగా ఆ మార్గమున ఒక వేశ్య తన చెలులతో సాగిపోతూ వాని వైపు చూచినది. ఆమె అందమునకు మోహావేశపరుడైన కౌశికుడు సుమతిని పిలిచి ఆమెను చూపి ఆమె పొందు కావాలి అని కోరినాడు. భర్త కోరిక విని వానికి అనేక హితములను తెలుపుచు అట్టి కోరిక ధర్మం కాదని ఆ సతీమణి వివరించినది నచ్చజెప్పబూనినది. మూఢుడు, కామావేశపరుడైన కౌశికుడు ఆమె మాటలను చెవిన పెట్టక తన కోరిక తీర్చమని, లేనిచో ప్రాణత్యాగం చేసేదనని పట్టుబట్టెను. అంతట సుమతి ఆ కోరికను అంగీకరించి చీకటి పడినంత వరకు ఆగమని ప్రార్థించెను. అందులకు కౌశికుడు ఆనందముగా ఒప్పుకొని ఎప్పుడు చంద్రోదయమగునా అని ఎదురు చూడసాగినాడు. మహా సాధ్వీమ తల్లి అయిన సుమతి చీకటి పడిన తరువాత కొన్ని బంగారు వరహాలు కొంగున మూటగట్టుకొని రోగి, నడవలేనివాడు అయిన తన భర్తను ఒక వెదురు గంపలో కూర్చుండబెట్టుకొని అతి కష్టం మీద తలపైకి ఎత్తుకుని రాజమార్గములో వెళ్ళినచో పరులు చూతురని ఊరి బయట నుండి శ్మశాన మార్గమున తీసుకొని పోవుచుండెను. ఆ ప్రాంతములో ఒక చెట్టుకు మాండవ్యుడు అను మునిని అపరాధి అని భ్రమపడిన ఆ నగరరాజు వానిని విచారించకనే కొరత వేయించినాడు. అనగా ముళ్ళ పంజరములో ఒక రాత్రి అంతయు ఉంచుట. అది గాలికి కదిలినప్పుడల్లా ఆ ముళ్ళు ఆ మహర్షి శరీరమును బాధించుచుండెను. ఆ బాధకు తాళలేక మహర్షి చాలా బాధపడుచుండెను. అంధకారంలో సుమతి అదే మార్గంలో పోవుచుండగా ఆనందముతో కౌశికుడు తన కాళ్ళు చేతులను గట్టిగా ఆడించుచుండెను. బరువుకు తాళలేక సాధ్వి తడబడుచు నడుచుచుండెను. ఇంతలో మాండవ్యుని కొరత వేసిన పంజరమురాగా కౌశికుని కాళ్ళు దానికి గట్టిగా తాకినవి. అందువలన ఆ ముళ్ళ పంజరములో ఉన్న ఆ ముని తీవ్రంగా గాయపడి అమితమైన బాధ కలిగించినది. దానికి మండిపడిన మాండవ్యుడు తీవ్రమైన స్వరంతో, నా కర్మకు నేను బాధపడుచు ఈ అకారణ శిక్షను అనుభవించుచుండగా నన్ను కాలితో తన్ని మరింత బాధ కలిగించిన మూర్ఖుడు ఎవడైనా సరే సూర్యోదయంతో శిరస్సు 1000 మృక్కలై మరణించుగాక అని శపించెను. వెంటనే సుమతి అమితమైన బాధతో, అట్లయినా సూర్యోదయమే కాకుండునుగాక అని పలికెను. ఈ సంఘటనకు బాధపడి భయపడిన కౌశికుడు తన వ్యామోహమును వదిలి సుమతిని తిరిగి ఇంటికి తీసుకుని పొమ్మనినాడు. గృహమును చేరిన ఆ దంపతులు జరిగిన సంఘటనను తలుచుకొని ఆ పరమేశ్వరుని ప్రార్థింపసాగిరి.
మరుసటి రోజున సూర్యోదయం కాలేదు. అట్లు 10 రోజులు గడిచిపోయినవి. ముల్లోకములలోనూ అందరూ ఆశ్చర్యంతోనూ భయంతోనూ సృష్టిక్రమం ఆగిపోతుంది అని భయపడినారు. మహర్షులు దేవతలు అందరూ నారదుని వెంటగొని బ్రహ్మదేవుని చేరి ప్రార్థించగా, ఆ ప్రజాపిత అమరులారా, మునివరులారా, ఇది ఒక పతివ్రతామ తల్లి సంకల్పం వలన ఏర్పడిన స్థితి. ఇది తొలగిపోవాలి అంటే పతివ్రతామ తల్లులకే సాధ్యంగాన మీరు అందరూ సతీ అనసూయమాతను ఆశ్రయించండి. ఆమె ఈ ఆపత్ సమయంలో సర్వజీవులకు రక్షణ కలిగింపగలదు అని పలికి దీవించెను. అంతటా అందరూ సతీ అనసూయ అత్రి మహర్షుల ఆశ్రమం చేరి అనసూయామాతను ఈ విధముగా ప్రార్థించిరి. అమ్మా లోకపావని, విశ్వమాత, లోకానికి ఆపద కలిగినది అమ్మా, రక్షించండి అని పలికి అంతా ఆ మాత వెలుపలకు వచ్చి వారందరినీ ఆశ్చర్యముగా చూచి విషయం తెలుసుకుని, మహాత్ములారా, ఇది పతివ్రత సాధ్వి అయిన సుమతి సంకల్పం. ఆమె వాక్కు అమోఘం. అది ఏ దేవదేవుడైన సూర్యభగవానుని గమనాన్ని ఆపినది. కనుక అందరము అక్కడికి వెళ్ళెదము పదండి అని పతిదేవుని అనుమతి పొంది వారితో బయలుదేరి ప్రతిష్టానపురం చేరి సుమతి కౌశికుల గృహమును చేరి అమ్మా సుమతి అని పిలిచినది. ఆ పలుకులు విని సుమతి వారికి ఎదురేగి వచ్చినది అనసూయమాతయని గ్రహించి దేవతలను మునులను చూచి వారందరికీ నమస్కరించి, అమ్మా లోకపావని, సతీమ తల్లి, నీవు నా గృహమునకు వేంచేసినావా? అమ్మా ఒక్క మాట కబురు చేసిన నేనే నీ వద్దకు వచ్చియుందును గదా అని పలికినది. అంతటా అనసూయమాత సుమతిని చూచి, అమ్మా నీ వాక్కు ఫలితముగా సూర్యభగవానుని గమనం నిలిచిపోయినది కదా. మరి ఈ విశ్వంలోని జీవములన్నీ సూర్యభగవానుని పైననే ఆధారపడి ఉన్నవి గదా. సకల జీవులకు అన్నప్రదాత సూర్యభగవానుడు. ఆయన లేక, ఆయన దర్శనం లేక యజ్ఞయాగాదులన్నీ ఆగిపోయినవి, కాలమానం గతి తప్పిపోవును. గావున నీవు నీ వాక్కును మరలించి జగతికి ప్రాణము పోయుము అని కోరినది. అంతటా సుమతి, అమ్మా ఆ మహర్షి శాపం మీకు తెలియంది కాదు. నేను అలా కోరితే నా పతి ప్రాణములకే ముప్పు గదా అని ప్రశ్నింపగా అనసూయమాత సుమతితో, నీ భర్తకు ఏమీ జరగదు. అట్లు జరిగితే నేను ఈ దేవతలు మునులు చూస్తూ ఊరుకుంటామా అమ్మా? ఏమీ భయం లేదు. నిర్భయముగా సూర్యభగవానునికి స్వాగతం పలుకు అని ఆదేశించను. అంతటా సుమతి భర్త అనుమతి పొంది, ఓ సూర్యభగవానుడా, నా అవివేకాన్ని మన్నించి నీ గమనమును సాగించి లోకములను రక్షింపుము అని ప్రార్థించెను. ఆశ్చర్యముగా సూర్యకిరణములతో ప్రకాశవంతముగా ఉషోదయం జరిగినది. వెంటనే సుమతి భర్త కౌశికుడు విలవిలలాడుతూ నేల కొరిగెను. అది చూచి సుమతి స్పృహ కోల్పోయినది. వెంటనే అనసూయమాత, ఇంతవరకు తపశ్శక్తి, పతివ్రతా శక్తి ఒకరితో ఒకరు ప్రభావితములైనారు. ఇప్పుడు పాతివ్రత్య శక్తి వీనికి భరతవాక్యం పలుకుతుంది. ఓ ఆది కూర్మమా, శ్వేతవరాహమా, ప్రకృతి శక్తులారా, దిక్పాలకులారా, త్రిమూర్తులారా, నేను ఇప్పటి వరకు గతించిన జీవితంలో చేసిన తపస్సు పతి పూజ సత్యమే అయితే ఈ కౌశిక బ్రాహ్మణుడు రోగరహితుడై సుందర రూపుడై ధర్మపరుడై 1000 సంవత్సరములు జీవించుగాక అని ఆదేశించినది. ఆ తల్లి అమోఘమైన ఆ వాక్కులతో రోగరహితుడై సుందర రూపముతో ఆ కౌశికుడు బ్రతికి లేచి సుమతిని మేల్కొల్పి వారిరువురును అనసూయమాతకు, దేవతలకు, మహర్షులకు నమస్కరించినారు. ఇది చూచి త్రిమూర్తులు ప్రత్యక్షమై, అమ్మా అనసూయమాత, త్రిమూర్తులకు సైతం కష్టమైన కార్యాన్ని సాధించి జగత్తుకు మేలు చేకూర్చినావు అమ్మా. నీ శక్తి భక్తి మాకు చాలా ఆనందం కలిగించినవి. నీవు ఏదైనా వరమును కోరుకొనుము, దానిని నెరవేర్చి సంతుష్టులమయ్యదము అని పలుకగా అనసూయమాత, త్రిమూర్తులారా,
నేను నిర్వర్తించినది కేవలం నా కర్తవ్యం. ఇందులో నా ఘనత ఏమీ లేదు. జన్మాంతర కారణంతోనూ దేవి లీలా విలాసంలో భాగంగా జరిగినది. నేను నిమిత్త మాతృరాలిని. అయినా క్రొత్తగా నాకు ఏ వరము ఇయ్యనవసరం లేదు. పూర్వము నా పతి కోరిన కోరికను తీర్చండి అని ప్రార్థించాను. అంత త్రిమూర్తులు, అమ్మా, దానికై సమయం ఆసన్నం కావలెను. మీ కోరిక నెరవేరి తప్పక ఆనందం పొందగలరు అని దీవించి సుమతి కౌశికులను ఆశీర్వదించి వెడలిరు. అంత అందరును తమ తమ ప్రాంతములకు వెళ్ళిరి. జీవకోటి యథాపూర్వకముగా తమ కార్యములను నిర్వర్తించుచుండెను. ఇట్లు కొంతకాలం గడిచెను. విద్యాసాగర, ఒకనాడు త్రిలోక సంచారి నారాయణ మంత్రోపాసకుడు అయిన నారద మహర్షి త్రిమాతలు లక్ష్మి, సరస్వతి, పార్వతి కలిసి ఉండగా వారిని చేరి భూలోకములోని వింతలు తెలియజేయుచు లోకోత్తరమైన అత్రి అనసూయల చర్యలను వివరించి అనసూయ పతివ్రతామ తల్లి మాహాత్మ్యం అద్వితీయం, అమోఘం, ఆనందదాయకం అని కీర్తించినాడు. దానికి మూరమ్మలు లోకమాతలమైన తమ కంటే ఆ అనసూయమాత అంత శక్తివంతురాలా అని అసూయపడి తమ శక్తులతో ఇనుప శనగలను సృష్టించి, నారదా, ఆమె అంత శక్తివంతురాలైతే ఈ ఇనుప శనగలను ఉడికించి తినుటకు యోగ్యముగా చేయగలదా అని పలికెను. అందులకు నారదుడు, సందేహమెందులకు తల్లి, ఆమె ఏమైనా చేయగలదు. సుమతి భర్తను బ్రతికించిన, ఉషోదయమును కలిగించిన ఆ అనసూయమాత ఘనతను వివరింపగా దానికి ఆ తల్లులు, అయితే ఈ శనగలను తీసుకొని వెళ్ళు, ఫలితం తెలుస్తుందిలే అనగా నారద మహర్షి ఆ ఇనుప శనగలను తీసుకొని భూలోకమునకు ప్రయాణమై నారాయణగానంతో సాగిపోయాను. అచ్చట నుండి నేరుగా భూలోకములో అత్రి మహాముని ఆశ్రమం చేరి అనసూయమాతకు ఆ ఇనుప శనగలను ఇచ్చి వానిని ఉడికించి ఇయ్యమని కోరినాడు. అందులకు ఆ మాత, అంతా పరమేశ్వరి లీలా విలాసం అని వాటిని తీసుకొని నీరు చేర్చి పొయ్యి మీద పెట్టి పతిదేవుని ప్రార్థించినది. ఆశ్చర్యకరముగా అవి గుగ్గిళ్లుగా మారిపోయి తినుటకు యోగ్యమైనవి. అవి నారదునకు ఇయ్యగా వానిని అందుకొని నారదుడు అమితానందమును పొంది వారిని దీవించి త్రిమాతలకు ఈ విషయం తెలుపుటకై వెడలినాడు. వారు అనసూయ శక్తికి ఆశ్చర్యపోయి అసూయపడి ఆమెను కఠినమైన పరీక్షకు గురిచేయ సంకల్పించి తమ పతిదేవులను ప్రార్థించి అనసూయను పరీక్షింపగా పంపినారు. త్రిమూర్తులు ఆ మాత శక్తిని వారికి తెలియజేయుటకై బయలుదేరి భిక్షకుల వేషంలో అత్రి అనసూయల ఆశ్రమం చేరి భిక్షాం దేహి అని గట్టిగా పలికి భిక్ష కోరిరి. అనసూయమాత వచ్చిన అతిథులను గమనించి వారిని సాదరముగా ఆహ్వానించి అర్ఘ్యపాద్యములనిచ్చి పూజించి, ఆర్యులారా, నా పతిదేవుడు మధ్యాహ్న స్నాన సంధ్యలకై నదీ తీరమునకు వెళ్ళి ఉన్నారు. వారు రాగానే అందరికీ కలిపి వడ్డించగలను. కొలదిసేపు విశ్రాంతి తీసుకోండి అని ప్రార్థించెను. వారు తమకు కొన్ని కఠినమైన నియమములున్నవని, వాటిని పాటించిన వారి ఇంటనే తాము భిక్ష స్వీకరిస్తాము, మీరు ఆ విధముగా చేసేదమని మేము మీ భిక్షను అంగీకరించదమని పలికిరి. అందులకు ఆ పరమసాధ్వి, అతిథులు భగవత్ స్వరూపులు, వారిని ఆదరించి సేవించుట, ఆతిథ్యమునసుట గృహస్థాశ్రమంలోని వారికి పరమైన కార్యముగాన వారి నియమములు పాటించి తృప్తిపరచెదను అని సంకల్పించుకొని అలాగే అని మాట ఇచ్చినది. ఆమె వంటకములను సిద్ధము చేసి భర్త రాకకై ఎదురు చూడసాగెను. కాలం గడిచినను ఆమె భర్త రాకుండెను. ఈలోగా అతిథులు, అమ్మా, మాకు సమయం మించిపోవచ్చున్నదమ్మా అని గుర్తు చేయగా వారికి మాత్రమే భోజనం పెట్టుటకు విస్తళ్ళు వేసి వారిని రమ్మని పిలిచినది. వారు విస్తళ్ల వద్ద కూర్చుని వడ్డనకు ఉపక్రమించుచున్న ఆమెను చూచి ఆ అతిథులు, అమ్మా, మీరు మా నియమమును పాటించి వడ్డించవలెను అని కోరగా అందులకు ఆ మాత, అయ్యలారా, మీ నియమములేమిటో సెలవీయండి, అలాగే వనర్తును అనినా. వారు, అమ్మా,
నీవు వివస్త్రవై మాకు భోజనమును వడ్డించవలేను, ఇది మా నియమం అని పలికిరి. ఆ మాట వినుటతోనే ఆమె ఆశ్చర్యపడి, ఏమీ ఈ వింత నియమం, మున్నెన్నడూ ఎక్కడా కూడా విని ఉండలేదే అని నివ్వెరపోయినది. ఆర్తితో ఆహారార్థం వచ్చిన అతిథి దేవతలను ఏమనాలి, ఈ పరీక్ష ఏమిటి అని ఆలోచించినది. ఆమె మనస్సులో పతిదేవుని ధ్యానించినది. వెంటనే ఆమె మనోఫలకంపై వారు చిన్న బాలుల వలె కనిపించినారు. ఆమె ఆ దృశ్యమును చూచి తన పతిని ప్రార్థించి వారిని శిశువులుగా మార్చమని కోరింది. ఆమె మనస్సులో సంకల్పించినంతనే వారు అప్పుడే జన్మించిన శిశువులలాగా మారిపోయినారు. ఆ ముద్దులొలికే బాలురను చూచిన వెంటనే ఆమె మదిలో అమితమైన వాత్సల్యం కలిగినది. ఆమెకు స్తన్యము పొంగినది. అది గని ఆమె వివస్త్రయ్యై వారి నియమమును పాటించి పాలతో ఆతిథ్యం ఇచ్చినది. వారు సంతోషముతో కేరింతలు కొట్టినారు. ఆమె పరవశముతో ఆ ముగ్గురికి ఉయ్యాలలను కట్టి అందులో పడుకోబెట్టి జోలపాడి నిద్రపుచ్చినది. ఇంతలో నదికి వెళ్ళిన అత్రి మహర్షి ఆశ్రమం చేరి అనసూయమాత ద్వారా విషయం తెలుసుకొని, ఇటువంటి కఠోర నియమము కలిగిన వీరు ఎవరా అని యోగ దృష్టితో చూచినాడు. అతనికి వారిలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కనిపించినారు. ఆ త్రిమూర్తులు అనసూయను పరీక్షింపవచ్చి పసిబాలలైనారు అని సంతసించినాడు. ఆశ్రమంలోని వారందరూ మునులు, మునిపత్నులు మొదలైన వారంతా ఈ విషయం తెలిసి ఆనందించి వారిని దర్శించసాగినారు. అత్రి అనసూయలకు ఆ చిన్నారుల ఆటలతోనూ వారిని ఆడించడంలోనూ ఆనందం కలిగినది. అది వారి నిత్యకృత్యమైనది. కాలం గడిచిపోసాగినది. ఆ ఆశ్రమవాసుల ఆనందమునకు మితి లేకుండా పోయినది. ఆ సృష్టి స్థితిలయకారులతో అందరికీ ఆటలే. ఇట్లు కొంతకాలం గడిచిపోగా త్రిమాతలు అనసూయను పరీక్షింపవళ్ళి వెళ్ళిన పతుల జాడ తెలియక వారి రాకకై నిరీక్షించి నారదుని వలన జరిగిన విషయమంతయు తెలుసుకొని తమ ఈర్ష్యను అసూయను వదిలి అనసూయ మాహాత్మ్యమును తెలుసుకొని విచారముతో అనసూయమాత ఆశ్రమం చేరినారు. అలా విచ్చేసిన జగన్మాతలను చూచి అత్రి అనసూయలు సంతోషముతో అర్ఘ్యపాద్యములిచ్చి పూజించినారు. అందులకు ఆమె ఆశ్చర్యపడి, ఏమి వారు త్రిమూర్తుల పతివైపు చూడగానే ఆయన చిరునవ్వు నవ్వి, అవును వారు త్రిమూర్తులే అని కార్యార్థమై వచ్చినారు అని అన్నారు. ఆమె గ్రహించితినని మందహాసం చేసెను. ఆశ్రమవాసులందరూ త్రిమూర్తులనే బాలలుగా మార్చివేసిన ఆ కథ తెలిసి అమితమైన ఆనందముతో అనసూయమాత మహాత్మ్యమును కీర్తించినారు. అనసూయ మూరమ్మలను చేరి, తల్లులారా, మీకు బాధ కలిగించినానా? వీరు మునికుమారులని భిక్షకై వచ్చిన అతిథులని అనుకొనినాను. త్రిమూర్తులే నాకు బిడ్డలైనారా అని వారిని వెంటనిడుకొని పసిబాలలను చేరి పతిదేవుని ప్రార్థించి వారి అనుమతితో తన హస్తమును ఆ బాలుర శిరమును ఉంచగా వారు యథారూపమును పొందినారు. మూరమ్మలు తమ భర్తలను చేరి ఆనందించినారు. త్రిమూర్తులు అత్రి అనసూయలను వారి ధార్మిక జీవిత విధానమును, తపశ్శక్తిని, అనసూయమాత పాతివ్రత్య శక్తిని ప్రశంసించి ఏదైనా వరము కోరుకొమ్మనగా వారు, అయ్యలారా, పసిపాపలై కొంతకాలము తల్లిగా తండ్రిగా మమ్ము అలరించినారు. అదే వరమును ప్రసాదించండి అని కోరగా తథాస్తు అని దీవించి తమ లోకాలకు వెళ్ళిపోయినారు. ఆశ్రమంలో ఆ దంపతులు నిరంతరం తమ ధ్యానాది కార్యక్రమములు నిర్వర్తించుచుండగా ఒకనాడు మహర్షి అనసూయమాతను చూచి మనస్సులో ప్రేరణ కలుగగా, అనసూయ, నేడు శుభదినం, మనము యోగము ద్వారా దత్తజననముకు నాంది పలుకుదుమురమ్ము. నీవు కూడా యోగనిష్టలో కూర్చుని ఆ దివ్యమూర్తిని స్మరించు అని పలికి ఇరువురు యోగనిష్టలో నిమగ్నులైనారు. కొంత సమయమునకు అత్రి శరీరంలో 3 దివ్యమైన శక్తులు ప్రవేశించినవి. అవి ఏకమై తిరిగి అనసూయ గర్భమున చేరినవి.
ఆ దివ్య శక్తి ప్రభావం చేత 9 రోజులలో అనసూయ దత్తాదులకు తల్లి అయినది. అత్రి నేత్రముల నుండి కొంత శక్తి బయటపడి దిక్మాతల సంరక్షణలో వాయుదేవుని సహకారంతో అభివృద్ధి చెంది బ్రహ్మాంశతో చంద్రుడు అవతరించినాడు. రుద్రాంశతో దుర్వాసుడు అవతరించినాడు. వారిలో దత్తుడు పూర్ణ స్వరూపుడైన గురువుగాగా ఉన్నతమైన తత్వంతో, దుర్వాసుడు తన క్రోధ స్వభావంతో జగత్తుకు మేలు చేసేవాడు. చంద్రుడు ఓషధులకు, వనమూలికలకు, సర్వలో సర్వ లోకాలకు తన చల్లని కిరణములతో ఆహ్లాదం కలిగించినాడు. ఇలా ముగ్గురు మూర్తుల అంశలతో ముగ్గురు పుత్రులు కలిగిరి. చంద్రుడు, దుర్వాసుడు తమ అంశలను దత్తునకిచ్చి వారు తమ తమ లోకాలకు వెళ్ళిపోయినారు. దత్తాత్రేయ స్వామి లోక కళ్యాణం కోసం 100 సంవత్సరములు పెద్ద కొలనులో ఉండి తపస్సు చేసి యోగలక్ష్మిని అనఘాదేవిని పొంది తన అవతార కార్యమును నిర్వర్తించుటకు సహ్యాద్రి పర్వతములకు చేరి ఆశ్రమము ఏర్పాటు చేసుకొనినారు. మహర్షి లోకం దేవతలు వారిని నిత్యం దర్శించుకుందురు. దేవేంద్రునికి సహాయం చేసి జంభాసురుడను రాక్షసుని సంహారం చేసినారు. కార్తవీర్యార్జునునికి దివ్య శక్తిని ప్రసాదించి అనేక యోగ రహస్యములను తెలిపినాడు. అణిమాద్యష్ట సిద్ధులు ప్రదానం చేసినారు. అలర్కునకు యోగ విద్యను ప్రసాదించినారు. సాంకృతి అను మౌనికి అష్టాంగ యోగ విద్యను ప్రసాదించినాడు. దలాదనుడను మునికి దత్త కవచం ఇచ్చినారు. భార్గవరామునికి శ్రీ విద్యను త్రిపుర రహస్యం అనే పేరున ప్రబోధించినారు. ఇలా దత్తాత్రేయ స్వామి శ్రీ విద్య, యోగ విద్య, రాజయోగ విద్యలన్నిటికీ మూలమైనారు. ఇది మనం దత్త పురాణంలో చెప్పుకున్నాం కదా. ఇప్పుడు చెప్పిన అంశాలని అవధూతగా, దిగంబరునిగా చిత్ర విచిత్రమైన రూపములతో తిరుగుచూ గురుభక్తులను పరీక్షించి వారిని పవిత్రులను చేయుచు గురు శిష్య సాంప్రదాయమునకు మూలమై జగద్గురువులైనారు. వారి అనుగ్రహం పొందిన గురువులు సద్గురువులైనారు. ఆ మహాత్ముడు అన్ని యుగములలోనూ అనేక అవతారములను ధరించుచు ధర్మ ప్రబోధం గావించుచున్నారు. అటువంటి అవతారాలలో ఈ కలియుగంలో మొదటిది శ్రీపాద శ్రీవల్లభులు, రెండవ అవతారం శ్రీ నరసింహ సరస్వతిగాను, మూడవ అవతారం శ్రీ మార్తాండ మాణిక్య ప్రభువుగాను, నాలుగవ అవతారం శ్రీ స్వామి సమర్థులు, ఐదవ అవతారం శ్రీ షిరిడి సాయిబాబా మరియు వారి అంశావతారములు అనేక మంది అవధూతల రూపంలో ఈ యుగంలో కొనసాగుతూనే ఉన్నవి. ఈనాటి సమాజంలో గల కుల, జాతి, మత ద్వేషములను నిర్మూలించే నిమిత్తం ఈ అవతారులలో స్వామి సమర్థుల నుండి ప్రబోధించిన తత్వం సకల మానవాళి ఒకే జాతి అని, అందరినీ ప్రేమించుట ధర్మమని, సర్వజీవులయందు దయ కలిగి ఉండాలని, శాంతము, ఓర్పు, శ్రద్ధ మొదలగు గుణములను అలవర్చుకోవాలనేది వారి ఆదర్శం. శ్రీ దత్తాత్రేయ స్వామి జ్ఞానయోగనిధి, విశ్వగురువు, భక్తవత్సలుడు, సర్వసాక్షి, యోగిజన ప్రియుడు, సిద్ధగణ సేవితుడు, వేద సంరక్షకుడు, వేదమూర్తి. వారి స్మరణ ధ్యానం మానవాళికి శాశ్వత పరమపదములను కలుగచేయగలదు. ఓం శ్రీ గురుదేవ దత్త. అవధూత చింతనం. ఇది విద్యాసాగర శ్రీ నిత్యానంద యోగి సంవాద రూపమున శ్రీ దత్తాత్రేయ సంప్రదాయ శిష్య పరంపరలోని శ్రీ 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 స్వామి విఠలానంద సరస్వతి మహారాజ్, శ్రీ విఠల్ బాబాజీ విరచిత శ్రీ అక్కల్కోట స్వామి సమర్థ లీలామృతం 6వ అధ్యాయం సంపూర్ణం. ఏతత్ఫలం సర్వం సద్గురుచరణారవిందార్పణమస్తు. సద్గురవే నమః. శ్రీమాత్రే నమః. ఓం ద్రాం దత్తాత్రేయ